ప్రభు అయిన శ్రీక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఫ్రైడే కదా, ఉపవాస ప్రార్థన మరి అందరి కోసం, ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అందరి కోసం కూడా నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీ అందరూ కూడా విని ఏకీభవించి స్వస్థతలు పొందుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఏకీభవించండి. ఇది ఎంతలే అనుకోకుండా ఖచ్చితంగా విశ్వాసం నుంచి ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. ప్రార్థనలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో నాయన ప్రభా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవుడిని ఒక్కడే ప్రభా నాయన. ఎంతోమంది నాయన ప్రభా భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా నాయన. వాళ్ళందరినీ ఒక్కతోడ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి మైక్రో తలనొప్పితో బాధపడుతున్న అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన ప్రభా బ్రెయిన్లో మెదడులో నీరుండి బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న ఆయన, మరణానికి లోబడుతున్న అందరూ కూడా ఇప్పుడు మీ కాయప నష్టాలతో ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఆ నీరు తొలగిపోవాలి, ఆ బ్రెయిన్ స్ట్రోక్ ఆగిపోవాలి, నిలిచిపోను కాక తండ్రి. చేస్తున్నాము సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత కలుగును కాక తండ్రి. భయంకరమైన ఒక సైడ్ తలనొప్పితో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి ఇప్పుడే నాయన. వాళ్ళు నేను తలపైన చేతులు పెట్టుంటుండగా నాయన, అది మీ హస్తం అని వాళ్ళు నమ్ముతూ విశ్వాసంతో ఏకీభవిస్తున్నారు. వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి విధమైన తలనొప్పుల నుంచి విడిపించండి, స్వస్థపరచండి. గొంతు నొప్పిని విడిపించండి, స్వస్థపరచండి. ఏసునామములో తండ్రి నాయన. మెడ నరాలతో నిప్పులతో బాధపడుతున్నందరిని ముట్టండి. ఏసునామములో స్వస్థత కలుగును గాక. మీ గాయపు నష్టాలతో ముట్టండి. మీరు పొందిన గాయాల్లో స్వస్థత కలుగును గాక తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నాయన తండ్రి ప్రభా, పళ్ళు నిప్పుతో నాయన పొలు దొంకుంటున్నప్పుడు రక్తం వస్తుంది ఎంతో మందికి నాయన. ఆ రక్తం రాకుండా నిలిచిపోవాలి ఏసునామములో తండ్రి. నాలుగు పుండైపోయి, పెదలు పుండైపోయి, పెదలంతా పగిలి అయావలసి మన బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా ముట్టండి, స్వస్థపరుచుని. ముఖమంతా కూడా నాయన పింపుల్స్తో, గుళ్ళలతో బాధపడుతూ, బయట తిరగలేక అవమానంతో బాధపడుతున్న అందరిని బట్టి స్వస్థపరచిన. గుళ్ళన్నీ కూడా తొలగిపోను కాక నార్మల్ స్కిన్ దయచేయండి ఏసునామములో తండ్రి. కృప చూపించండి యేసయ్య. మీకే వందనాలు, స్వస్థత కలుగును కాక తండ్రి నాయన. చంప క్యాన్సర్తో బాధపడుతున్నందరిని ముట్టండి, ఇప్పుడే స్వస్థపరచండి. మీ గాయపు నష్టాలతో ముట్టండి. ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోను కాక తండ్రి. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నందరిని ముట్టండి, స్వస్థపరచండి. ఏసునామములో స్వస్థపరచండి నాయన. మీ గాయపు నష్టాలతో ముట్టండి ప్రభా. మీకు స్తుతులు, స్తోత్రం. సావిత్రిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ బిడ్డ నాయన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. యవనస్త్రాలు చిన్న బిడ్డ ప్రభా, అయ్యా బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల తెచ్చండి. పితరుల దోషాలను క్షమించి ఆ యొక్క వ్యాధిని స్వస్థపరచండి తండ్రి. ఆ బ్లడ్ నార్మల్ అయిపోవాలి వేస్తున్నాం, క్యాన్సర్ తొలగిపోవాలి తండ్రి నాయన. అయ్యా మీరు అద్భుతం చేయగలిగిన దేవుడు, మహాకార్యములు సూచక్రియలు చేయగలిగిన మహాదేవుడివి, రోగులను స్వస్థపరిచే మహా గొప్ప దేవుడి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మృతులు సహితం లేపిన మహాదేవుడివి ప్రభా. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి నాయన. మరి కడుపుల నొప్పితో బాధపడుతున్నందరినీ, పేగిపోతుతో బాధపడుతున్నందరినీ ముట్టి స్వస్థపరచండి. అల్సర్తో బాధపడుతున్నందరినీ ముట్టండి. మీ కాయపడిన నష్టాలతో స్వస్థత కలుగును గాక తండ్రి. అయ్యా మీరు ముట్టి స్వస్థపరచండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నందరినీ ముట్టండి. ఫైల్స్తో బాధపడుతున్నందరినీ ముట్టండి. ఇప్పుడు మీ కాయపడిన నష్టాలతో ముట్టండి. స్వస్థత నార్మల్ అయిపోను కాక తండ్రి నాయన. భయంకరమైన ఈపుల నొప్పితో బాధపడుతున్న అందరినీ, ఆయాసంతో బాధపడుతున్న అందరినీ ముట్టండి, స్వస్థపరచండి. ఇప్పుడు ఏసునామములో స్వస్థతలు కలుగును కాక తండ్రి. ఒక్కడవే నిజమైన దేవుడు. మీ గాయపు నష్టాలతో ముట్టి స్వస్థపరిచే గొప్ప దేవుడు తండ్రి నాయన. నిజంగా మా కోసం ఆయన ప్రాణం పెట్టినావు, రోగముల కోసం నువ్వు రోగిగా మారినావు తండ్రి. మా రోగములను వ్యసనములు భరించినావు తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రతి ఒక్క రోగికి నాయన మీ గాయపు నష్టాలతో ముట్టండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క రోగిని ముట్టండి తండ్రి. మీ వాక్కును పంపించండి, స్వస్థపరచండి. మీ హస్తాలతో ముట్టండి పరిశుద్ధాత్మ. ప్రతి ఒక్క స్థలంలో ఉన్నవాడు అనువాడవు తండ్రి. మీకే వందనాలు తండ్రి నాయన. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నందరిని ముట్టండి. అయా నడుముల నొప్పితో బాధపడుతున్నందరిని ముట్టండి నాయన. కొనుక్కోలేక, నిల్చోలేక, కూర్చోలేక నడుముల నొప్పితో అల్లాడిపోతున్నారు. అయా వాళ్ళందరినీ ముట్టండి, స్వస్థపరుస్తున్న వృద్ధుల్ని. అయా భయంకరంగా నాయన బాధపడుతున్న వాళ్ళందరినీ ముట్టండి, స్వస్థపరచండి తండ్రి ప్రభా. స్వస్థపరచండి ప్రభా నాయన. ఎనుక అరిగిపోయి నాయన, ఎనుపోసలో నాయన మరి ప్రభా ఆ ఎముకలో ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్ ఎంతోమందికి. వారిని ముట్టండి, స్వస్థపరచండి ఏసునామములో. ప్రతి విధమైన థైరాయిడ్ ప్రాబ్లమ్స్, గొంతు వాపుతో థైరాయిడ్స్తో, ఒళ్ళు వాపుతో థైరాయిడ్స్, అవన్నీ కూడా ఏసునామములో నార్మల్ అయిపోను కాక. థైరాయిడ్స్ ఎత్తి నాయన సముద్రంలో పడవేస్తున్నాం ప్రభావ. థైరాయిడ్స్ ఏసునామములో కంట్రోల్ అయిపోను కాక తండ్రి. పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న స్త్రీలు ముట్టి స్వస్థపరుస్తున్నారు. భవిష్యత్తును ఆశీర్వదించండి. ఆ ప్రాబ్లమ్స్ గర్భంలో గొల్లలు ఏసునామములో కరిగిపోను కాక నాయన. స్వస్థత కలుగును కాక తండ్రి. మీ హస్తాలతో ముట్టండి ప్రభావ, స్వస్థపరచండి తండ్రి నాయన. ఎంతో మంది నాయన ప్రభావ సహాయం చేయండి, కృప చూపించండి. కృప చూపించండి. ప్రతి విధమైన జ్వరాలు, డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరం, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్, ఆయా లోపల జ్వరం ఏసునామములో స్వస్థతలు కలుగును గాక. చికెన్ గునియా జ్వరాలు ఏసునామములో స్వస్థత కలుగును గాక తండ్రి. భయంకరమైన కొత్త వ్యాధులు వస్తున్నాయి, వాటన్నిటిని ఏసునామములో లయపరచండి, నిర్మూలన చేయండి. గాయపు నష్టాలతో ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభు నాయన.
అరికాల మంటలతో, ఒళ్ళంత మంటలతో, నాయన ప్రభా స్కిన్ అలర్జీస్తో బాధపడుతున్నందుకు ముట్టండి. ఇప్పుడు ఎన్ని హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించినా కూడా నా స్కిన్ అలర్జీ తగ్గలేదు నాయన, ఆ ఒళ్ళు మంటలు తగ్గలేదు నాయన. ఏసునామములో అలర్జీ నుంచి విడిపించండి, నార్మల్ స్టేజ్కి రావాలి ప్రభు. ఏసునామములో కంట్రోల్ అయిపోను కాక తండ్రి స్వస్థపరచండి. షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నందుకు ముట్టండి. షుగర్ లెవెల్స్ ఏసునామములో కంట్రోల్ అయిపోను కాక. షుగర్ ద్వారా నాయన ఏ కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వకుండా మీరు సహాయం చేయండి, స్వస్థపరచండి. అయా నాయన బీపీతో నాయన హై బీపీ, లో బీపీ ఏసునామములో కంట్రోల్ అయిపోను కాక తండ్రి. బీపీ ద్వారా నా తలకు ఎఫెక్ట్ అవుతుంటుంది ఎంతో మందికి నాయన. బీపీ వచ్చి నాయన కిడ్నీలకు ఎఫెక్ట్ అయిందని విన్నాము నాయన ప్రభు ఎంతో మందికి. అటు వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి తండ్రి నాయన. బలపరచండి, మీకు అయిపోయిన హస్తాలతో ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యం తెచ్చింది ప్రభు. కడుపులో నాయన ప్రభు నొప్పి నాయన అపెండిక్స్తో బాధపడుతున్నందుకు ముట్టండి. కడుపుని 24 గంటలు కడుపు నొప్పితో ముట్టండి, స్వస్థపరచండి, మీకు అయిపోయిన హస్తాలతో. ఏసునామములో స్వస్థత కలుగును కాగుతాను నాయన. కంటి చూపు తగ్గిపోయిన వరకు కళ్ళు ముట్టండి, స్వస్థపరచండి నాయన. వాళ్ళ చూపునైనా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. భయంకరమైన తలలో మాడు నొప్పితో బాధపడుతున్నందుకు ముట్టండి సమయంలో స్వస్థత కలుగును కాక తండ్రి నాయన. సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. అద్భుతాలు చేయవడా నాయన. కిడ్నీ క్యాన్సర్తో బాధపడుతున్నందుని ముట్టి స్వస్థపరచండి. అయా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నందుని ముట్టి స్వస్థపరచండి. ఏసునామములో బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నందుకు ముట్టండి ప్రభు, స్వస్థపరచండి ప్రభు నాయన తండ్రి. అయా మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. అయా కనికరం కలిగిన తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. సహాయం చేయండి, మీకు అయిపోయిన హస్తాలతో ముట్టండి నాయన. గుండె నొప్పితో బాధపడుతున్నందరినీ ఇప్పుడే ముట్టండి, మీ వాక్కును పంపించి స్వస్థపరచండి. ఇప్పుడే మరణ పడకలోని వారు లేవనెత్తండి, స్వస్థపరచండి. మీ వాక్కును పంపించి స్వస్థపరచండి. గుండెపోటుతో ఎంతో మంది నాయన మరణిస్తున్నారు చిన్న వయసులో ప్రభు. అయా కనికరం చూపించండి, అట్టువారి పట్ల న్యాయం చేయండి, సహాయం చేయండి. యేసునామములో స్వస్థతలు కలుగును గాక తండ్రి. ఎంతోమంది సమస్యలు నాయన, అనారోగ్య సమస్యల ద్వారా నాయన డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు, మానసికంగా బాధపడుతున్నారు. అట్టి వారిని ముట్టుతండి నాయన. వాళ్ళకు ధైర్యం తెచ్చండి, బలం తెచ్చండి. ఆ రోగిని నాయన స్వస్థపరిచిన ఆయన ప్రభు. అయా నాయన ప్రభు విశ్వాసహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రార్థన ప్రతి ఒక్కరిని స్వస్థత పరచబడును కాక తండ్రి. ప్రార్థన ద్వారా అనేక మంది స్వస్థతలు కలగాలి ప్రభు నాయన తండ్రి. ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు. అరికాలు పగిలినైనా కాళ్ళు మంటలతో బాధపడుతున్నందుని ముట్టండి, స్వస్థపరచండి. ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా నాయన తండ్రి. నార్మల్ స్టేజ్కి రావాలి ఏస్తున్నాము తండ్రి. ఎర్రని ప్రాబ్లంతో బాధపడుతున్నందరినీ ముట్టండి, స్వస్థపరచండి నాయన. కోల్డ్, జలుబు, దగ్గులతో బాధపడుతున్నందరినీ, చైనీస్ ప్రాబ్లంతో బాధపడుతున్నందరినీ ముట్టండి. ఏస్తున్నాములో స్వస్థత కలుగును కాక తండ్రి. ఆ కోల్డ్ నిలిచిపోవను కాక. ఎంతో మంది నాయన తుమ్ములు, అలర్జీ అయిపోయిన తుమ్ములతో బాధపడుతూ ఉంటారు ప్రభా. అట్టి వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి తండ్రి నాయన. ఆగక నాయన ప్రభు దగ్గుతూ కఫంతో బాధపడుతున్నారు ఎంతో మంది. దగ్గుతో ఆ గుండెలంతా పుండైపోయిన ఆయన బాధపడుతున్నారు తండ్రి. ప్రభు మీరు ముట్టండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి తండ్రి. ఏసునామములో స్వస్థత కలిగిన కాక. కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నందుని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి. ఆ కిడ్నీ స్టోన్స్ ఏసునామములో కరిగిపోను కాక. అది ఇరుని రూపంలో బయటికి వచ్చును కాక తండ్రి. ఏసునామములో మీ గాయపడిన హస్తాలతో ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. పరమాత్ముడా దేవుడు నువ్వు ఒక్కడే నిజమైన దేవుడి, స్వస్థపరచండి ప్రభు. నాయన లివర్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నందుని ముట్టండి, స్వస్థపరచండి యేసయ్యా, స్వస్థపరచండి ఏసునామములో. కృప కలిగిన కాక తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు. లివర్ డ్యామేజ్ అయిపోయిన ఆయన ఆయా కొత్త లివర్ వేయాలంటున్నారు డాక్టర్. ఆ లివర్ని ముట్టండి, స్వస్థపరచండి. కిడ్నీలు 2 చెడిపోయి నాయన వారానికి 2 తరం డయాలసిస్ చేస్తున్న వాళ్ళందరినీ ముట్టండి తండ్రి, స్వస్థపరచండి ప్రభు. నూతన కిడ్నీలు వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్న భయంకరమైన తండ్రి. కిడ్నీకి నాయన లివర్కి మధ్యలో ఉన్నటువంటి నాయన క్యాన్సర్ గడ్డలు వేస్తున్నాము కరిగిపోను ఎంతో మంది ప్రభా మరి కుదరని రోగాలతో బాధపడుతున్నారు. అట్టి వారిని ముట్టండి, మీ వాక్కును పంపించి స్వస్థపరచండి. ఈ ప్రార్థన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా మన అయినా ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగించండి. యెహోవా మా కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నారని సెలవుస్తుంది వేయకనారు. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. యేసు నామములో స్వస్థత కలుగును గాక, అద్భుతాలు జరుగును గాక తండ్రి. నాయన ప్రభా అనేక మంది విశ్వాసంలో బలపరచబడాలి ప్రభు నాయన తండ్రి. ప్రభా కృప చూపించండి అయ్యా. మానసిక వ్యాధులు నాయన ప్రభా భయంకరంగా నాయన ప్రభా మానసిక వ్యాధులతో బాధపడుతున్న అందరినీ ముట్టి స్వస్థపరచండి. ఆత్మీయంగా నాయన ఆత్మీయ రోగాలతో బాధపడుతున్న ఆయన, విశ్వాసంలో ఎదగలేక నాయన కోల్పోతున్న అందరినీ కూడా నాయన విశ్వాసంతో బలపరచండి. ఆయా ఆత్మీయ రోగాలన్నీ కూడా స్వస్థపరిచిన ఆయన ప్రతి విధమైన ఆయా ఆత్మీయ రోగాలన్నీ తొలగించి అయా మీరు విశ్వాసంలో బిడ్డలందరినీ కూడా బలపరచండి ప్రభా. పురికొల్పుంటే లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి రోగిని నాయన ప్రభా అయా నేను విశ్వాస అయితే ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందన్నావు తండ్రి. నాయన ఐగుప్తులు కలిగినట్టు కఠినమైన రోగాల నుంచి విడిపించి స్వస్థపరుస్తానన్నావు తండ్రి. ఇంకా భయంకరమైనటువంటి నాయన ఈపులో ఆయాసంతో నిప్పుతో బాధపడుతున్నందరిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి. ఆయా పక్షవాదితో ఎవరైతే బాధపడుతున్న వాళ్ళందరినీ ముట్టండి. ఇప్పుడే వాళ్ళ చేతులు కాళ్ళు స్వస్థత కలిగిన కాకతండి. అది నార్మల్ స్టేజ్కి రావాలి వేస్తున్నాంలో ప్రభా కనికరం చూపించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి. ఆయా మహాగణుడా మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన, స్వస్థపరచండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నాయన మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన తండ్రి.
కంటిలో కురుపులతో బాధపడుతున్నందుని ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. నాయన మీకే స్తుతులు స్తోత్రం. ఎవరైనా కొంతమంది కంట్లో నీళ్లు కారుతూనే ఉంటాయి ప్రభు, అట్టి వారిని కూడా ముట్టండి, స్వస్థపరచను. నీళ్ళు నిలిచిపోను కాకతండి ఆయన. ఆ కళ్ళు అలర్జీతో ఆయన విడిపించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఒళ్ళంతా అలర్జీతో బాధపడుతున్నందుని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసంతో ప్రార్థిస్తున్న వాళ్ళందరి కొరకు నాయన గొప్ప కార్యం జరిగించండి. అనేక మందికి స్వస్థతలు కలగాలి ప్రభు. వింటున్న వాళ్ళందరి పట్ల నాయన స్వస్థతలు కలగాలి, అద్భుతాలు జరగాలి ప్రభు. మీ నామానికి మహిమ తెచ్చుకొని మీ నామం ఘనపరచబడాలి. ప్రతి స్థలంలో నాయన హాస్పిటల్లో మీ నామానికి ఘనత కలగాలి, మహిమ కలగాలి ప్రభు. నాయన ప్రభు ప్రతి ఒక్క రోగిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకే వందనాలు చెల్లించుకుంటున్నా ఆయన ప్రభు. ఇంతవరకు కూడా నేను ప్రార్థన ఆలకించిన నమ్ముచున్నాం తండ్రి. ప్రతి ఒక్క రోగిని ఇంకా అనేక విధమైన రోగాలతో నాయన ప్రభు, ఆర్థోటిక్ ప్రాబ్లమ్స్ తో నాయన ఎముకల బలంతో లేక ఆయన బాధపడుతున్న అందరిని ముట్టండి, స్వస్థపరచండి ఏస్తున్నాములు నాయన ప్రభు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయండి ఏస్తున్నాములు, కంట్రోల్ అయిపోవాలి తండ్రి. అయా మహాగణుడా మీకే వందనాలు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ అయా నాయన ప్రభు ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడు సజీవుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తూ నజరేయుడు సజీవుని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.